సమాచార సాంకేతిక ప్రసార పరిజ్ఞానంలోని అంశమును గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సమాచారాన్ని సృష్టించడం, సమాచారాన్ని క్రమబద్ధీకరించడం, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సేకరణ, సమాచార ప్రక్రియ, సమాచార విశ్లేషణలకు సంబంధించినది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని గరిష్ట ప్రయోజనం పొందే పరికరం కంప్యూటర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 1 and 2 రెండు కూడా సరైనవి. నెక్స్ట్ CAL కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్, CAI కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 1 and 2 రెండు కూడా సరైనవి. నెక్స్ట్ కంప్యూటర్ను విద్యలో వినియోగించడం ద్వారా ప్రయోజనం. ఫస్ట్ది తరగతి గది ఆహ్లాదకరంగా ఉంటుంది. TLMను ప్రోగ్రామ్ రూపంలో నిల్వ చేస్తారు. సిమ్యులేషన్ రూపకల్పనకు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. యానిమేషన్ ద్వారా బోధన చేయుటకు తోడ్పడు ఉపకరణం కంప్యూటర్. సిమ్యులేషన్ బోధనలో ఉపయోగించదగిన బోధన ఉపకరణం ఏది? కంప్యూటర్. క్రింది వానిలో ప్రసార సాధనాలు: రేడియో, టెలివిజన్, సెల్యులార్ ఫోన్, నెట్వర్క్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రసార సాధనం కానిది: బ్లాక్ బోర్డ్. క్రింది వానిలో ప్రసార సాధనాలు: వీడియో కాన్ఫరెన్స్, ఉపగ్రహ వ్యవస్థ, కంప్యూటర్. 3 కూడా ప్రసార సాధనాలు. నెక్స్ట్ కంప్యూటర్ అనేది సమాచార వ్యవస్థలో భాగం. వ్యవస్థ అంటే ఒక నిర్దిష్ట కార్యాన్ని నిర్వహించడానికి కలిసి పనిచేసే పనిముట్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. A, B రెండు కూడా కరెక్ట్. క్రింది వాటిలో ICT సాధనం కానిది: టేప్ రికార్డర్. ఈ క్రింది వాటిలో టీవీ ప్రసార నియమం: ప్రోగ్రామ్స్ యూజర్ చేత నియంత్రించబడతాయి. DTH యాంటెనా అవసరం. మన వాయిస్ని రికార్డ్ చేయవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఈ క్రింది వాటిలో మొబైల్ ప్రసార నియమాలను గుర్తించండి. సింగిల్ ట్రాన్స్మిషన్, ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ టెక్స్ట్ పిక్చర్స్, మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా ప్రసారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 2 మరియు 3 ఆడియో విజువల్ డిస్ప్లే అండ్ టెక్స్ట్ పిక్చర్స్ అండ్ మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా ప్రసారం. నెక్స్ట్ ఈ క్రింది వానిలో మొబైల్ ప్రసార నియమం కానిది: నీట్ DTH యాంటెనా. ఈ క్రింది వానిలో రేడియో ప్రసార నియమాలకు చెందనిది: ఆడియో విజువల్ ప్లే. ఈ క్రింది వానిలో టేప్ రికార్డర్ ప్రసార నియమం కానిది: శాటిలైట్ ద్వారా ప్రసారం. ఈ క్రింది వానిలో ప్రసార నియమాలకు చెందనిది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాయిస్ రికార్డ్కు సాధ్యం. ఈ క్రింది వానిలో ప్రసార నియమాలకు చెందనిది: శాటిలైట్ ద్వారా నియంత్రించబడను. రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో కంప్యూటర్ ప్రసార నియమాలకు చెందనిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఓన్లీ ఆడిబుల్. ఈ క్రింది వానిలో కంప్యూటర్ ప్రసార నియమాలకు చెందినది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. యూజర్ కంట్రోల్, సాఫ్ట్వేర్ అవసరం, వాయిస్ రికార్డ్ చేయవచ్చు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 1024 బైట్స్ ఈక్వల్ టు 1 కిలోబైట్. ఈ క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రసారం చేయు కార్యక్రమం: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారాలు చేయలేనివి: సీరియల్స్, సునామీ, భూకంపాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రీ రికార్డ్ ప్రసారాలు చేయలేనివి: నాటికలు, సీరియల్స్, వంట ప్రోగ్రాంలు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో టీవీ ప్రసార నియమాలు: 1 వే ట్రాన్స్మిషన్, ఆడియో విజువల్ ట్రాన్స్మిషన్, మ్యాగ్నెటిక్, శాటిలైట్ ద్వారా ప్రసారం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 1024 కిలోబైట్స్ ఈక్వల్ టు ఆప్షన్ 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ ఈక్వల్ టు 1 గిగాబైట్. 1024 గిగాబైట్ ఈక్వల్ టు 1 టెరాబైట్. ఈ క్రింది వానిని జతపరచండి.
సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 1 బైట్ వచ్చేసి 8 బిట్స్. 1024 బైట్స్ వచ్చేసి 1 కిలోబైట్. నెక్స్ట్ 1024 కిలోబైట్ వచ్చేసి 1 మెగాబైట్. 1024 మెగాబైట్ వచ్చేసి 1 గిగాబైట్. 1024 గిగాబైట్ వచ్చేసి 1 టెరాబైట్. ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలు కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరం జాయ్స్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్, ALU. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. జాయ్స్టిక్ అండ్ గ్రాఫిక్ ప్యాడ్ అండ్ ఆప్టికల్ మార్క్ రీడర్, ఇవి 3 మాత్రమే ఇన్పుట్ పరికరాలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరం మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్. సో ఈ 3 కూడా ఇన్పుట్ పరికరాలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్. సో ఈ 3 కూడా ఇన్పుట్ పరికరాలే. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలు మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు. సో ఈ 3 కూడా ఇన్పుట్ పరికరాలు. OSS అనగా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఒక చిత్రం అనునది కంప్యూటర్ భాషలో ఫైల్. ఒక వీడియో అనునది కంప్యూటర్ పరిభాషలో ఫైల్. క్రింది వానిలో సరైనవి. కొన్ని ఫైల్స్ సముదాయంను ఫోల్డర్ అంటారు. కొన్ని ఫోల్డర్స్లో మరిన్ని ఫోల్డర్స్ను ఉంచలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొన్ని ఫైల్స్ సముదాయంను ఫోల్డర్స్ అంటారు. ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్రింది వానిలో సరైనవి. కంప్యూటర్ల అనుసంధానంను నెట్వర్క్ అంటారు. నెట్వర్క్ల అనుసంధానాన్ని చేసిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. A, B 2 కూడా సరైనవి. ఈ క్రింది వానులు సరైనవి. www అనేది ఒక వెబ్గా పిలుస్తారు. www అనేది లైబ్రరీలా ఉంటుంది. వెబ్ పేజీల మధ్య లింక్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి 3 కూడా సరైనవి. ఈమెయిల్ అనేది కంప్యూటర్ పోస్టల్ సర్వీస్ వంటిది. ఈమెయిల్ ద్వారా సందేశ పంపిణీ జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. A, B 2 కూడా సరైనవి. www.altavista.com, altavista.com అనేది ఆప్షన్ 2 సెర్చ్ ఇంజిన్. నెక్స్ట్ www.google.com అనేది ఒక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సెర్చ్ ఇంజిన్. www.yahoo.com అనేది ఒక సెర్చ్ ఇంజిన్. అమెజాన్ అనేది ఈ కామర్స్. ఫ్లిప్కార్ట్ అనేది ఈ కామర్స్. రమేష్ అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రం రూపకల్పన చేయాలి అనుకున్నాడు. అతడికి MS ఆఫీస్లో ఏ విభాగం ఉపయోగపడుతుంది? MS వర్డ్. నీవు రేపటి రోజున పాఠశాలకు సెలవు పెట్టదలిచావు. ప్రధానోపాధ్యాయునికి సెలవు లేఖను కంప్యూటర్లో తయారు చేసి ఇవ్వాలి అనుకున్నావు. అప్పుడు MS ఆఫీస్లో నీకు ఉపయోగపడే విభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 MS వర్డ్. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అగ్రిమెంట్లు తయారు చేయడానికి ఉపయోగించే MS ఆఫీస్ విభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 MS వర్డ్. వర్డ్ ఇంటర్ఫేస్లో మెనూ బార్లోని కమాండ్స్ను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఫైల్, ఎడిట్, వ్యూ టూల్స్ అండ్ ఇన్సర్ట్, ఫార్మేట్ అండ్ టేబుల్ విండో హెల్ప్. సునీల్ MS వర్డ్లో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసిన విధానాలను పేర్కొన్నాడు. వాటిని వరుస క్రమంలో పేర్చగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఫైల్, న్యూ, బ్లాంక్, డాక్యుమెంట్. వర్డ్ టెక్స్ట్లో ఏదైనా పదం చెరపాలి అంటే
పదం ప్రారంభంలో క్లిక్ చేసి డిలీట్కి నొక్కాలి. కర్సర్ చివర ఉంటే బ్యాక్ స్పేస్కి ఉపయోగించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. రెండు కూడా సరైనవి. నెక్స్ట్, ప్రశాంత్ ఒక వర్డ్ డాక్యుమెంట్ను క్రియేట్ చేశాడు. హెడ్డింగ్ ఫాంట్ సైజును 32కు పెంచాలి అనుకున్నాడు. అందుకోసం అనుసరించవలసిన పద్ధతులు కింది పేర్కొన్నాడు. వాటిని వరుస క్రమంలో పేర్చండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఫస్ట్, ఫాంట్ సైజ్ మార్చాల్సిన టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఫార్మేటింగ్ టూల్ బార్లో ఫాంట్ సైజ్ జాబితా యొక్క డౌన్ యారో క్లిక్ చేయాలి. నెక్స్ట్, జాబితాలో ఫాంట్ సైజ్ క్లిక్ చేయాలి. ఫస్ట్, సెల్ రో మరియు కాలంల కూడలి ప్రదేశం. రో వచ్చి సమాంతర సెల్ల సమూహం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. రెండు కూడా సరైనవి. నెక్స్ట్, కాలం అంటే నిలువుగా ఉండే సెల్స్ సముదాయం. నెక్స్ట్, స్ప్రెడ్ షీట్ అనేది ఎక్సెల్ తరహాలో ప్రోగ్రామ్ను డేటా నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇవి రెండు కూడా సరైనవి. భవానీ కొత్త ఎక్సెల్ షీట్ను ప్రారంభించాలి అనుకుంది. ఆమె అనుసరించాల్సిన సోపాన క్రమం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ 2007. నెక్స్ట్, గ్రాఫ్లను సృష్టించడానికి అనువైన ఎంఎస్ ఆఫీస్ విభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఎంఎస్ పవర్ పాయింట్. నెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ను అందంగా ఆకర్షణీయంగా చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడేలా కంప్యూటర్లో చేసే చిత్రీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఎంఎస్ పవర్ పాయింట్. నెక్స్ట్, పవర్ పాయింట్ను స్టార్ట్ చేయడంలో సోపాన క్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ పవర్ పాయింట్. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఎన్ఈపి 2020. ఓఈఆర్ఎస్ యొక్క ప్రయోజనాలను గుర్తించండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఉచితంగా వాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా వినియోగించవచ్చు, మార్పులు చేర్పులకు అవకాశం. 4Rsలో చేరనిది రిలాక్స్. నెక్స్ట్, మన దేశంలో సార్వత్రిక వనరుల ద్వారా కోర్సులు అందిస్తున్నది. ఆప్షన్ 3. నెక్స్ట్, www.nroer.gov.in అనేది ఉచిత కోర్సు మెటీరియల్ వెబ్సైట్. www.tesafrica.org అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఉచిత కోర్సు మెటీరియల్ వెబ్సైట్. www.courcera.org అనేది ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. నెక్స్ట్, www.nptel.iitk.ac.in అనేది ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో చేతి ఉపకరణం కానిది. కంప్యూటర్. NPICTSE ఏ సంవత్సరంలో రూపొందించారు? 2012లో. NPICTSE అంటే నేషనల్ పాలసీ ఆన్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, మొట్టమొదటి కంప్యూటర్గా భావించేది అబాకస్. అబాకస్ను 600 BCలో కనుగొన్నది ఎవరు? చైనీయులు. ఈ క్రింది వానిలో దీర్ఘ చతురస్రాకారంలో గల పూసల చట్రం ఏది? అబాకస్. మాన్యువల్ గణన యంత్రాన్ని రూపొందించినది ఎవరు? జాన్ నేపియర్. గుణకారాలను త్వరగా చేయుటకు ఉపయోగించే పరికరం ఏది? నేపియర్ పట్టీలు. స్లైడ్ రూల్ను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? విలియం అట్రడ్. అనలిటికల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనే పరికరంను కనుగొన్నది ఎవరు? చార్లెస్ బాబేజ్. ఆధునిక కంప్యూటర్ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? చార్లెస్ బాబేజ్.